జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. రేపు జగనన్న నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అన్న ల్యాండ్ అవ్వగానే 50 సుమోలలో 500 జనంతో జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకెళ్తాం. వెంటనే అమీర్పేటలో 50 సుమ్ములతో ఒక్కొక్కరు రప్ప అంటూ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకు వెళ్ళగానే అంతా సైలెన్స్ అయిపోతుంది. యా ఎందుకు సైలెంట్ ఉండాలి? అన్న కోర్టులో ఉన్న బయట ఉన్న రప్ప రప్పనే. అక్కడ మనం రప్ప రప్ప అంటే కుమ్మి బొక్కలే వేసేస్తారు. ఆ తర్వాత అన్న కోర్టు నుంచి లోటస్ పండుకెళ్తాడు. జై జగనన్న, జై జగనన్న అంటూ మనం కూడా వెళ్తాం. తర్వాత ఏముంది, 4 ఎప్పాఫులు తినేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. అంతమంది ఎందుకురా పేటీఎం? అన్నేమన్నా యుద్ధం గెలిచి వస్తున్నాడా? అక్రమాస్తుల కేసులో కోర్టులో హాజరవడానికి వస్తున్నాడు రా. బెంగళూరులో మనుషులు రారు, గన్నవరంలో మనుషులు రారు, హైదరాబాద్ లో ఎందుకురా అంతమంది? ఒక 5 నేసుకెళ్లి కోర్టులో సంతకం పెట్టి వచ్చేయమనరా. మళ్ళా మనం అధికారంలోకి వస్తామో కూడా తెలియదు. మనం చేసే అల్లర్లకి గొడవలకి రప్ప రప్ప ఆ కూటమి ప్రభుత్వానికి వణుకు భయం పుట్టాలి. అవన్నీ మాకు అవసరాలే. 1,00,000 రూపాయలు రెడీ అయ్యి రేపు పొద్దున మనుషులు దొరికొస్తాం. ఇదో బొక్కరా మళ్ళీ మాకు. జగన్ మామయ్య